నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. తాళూరు మండలం తాళూరులో దర్శి నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్యే అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి నందిని, తాళూరు మండల SCCL అధ్యక్షుడు అనపర్తి లక్ష్మణ్, వైస్ ఎంపీపీ ఎడమకంటే వెంకటేశ్వర రెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు చెప్పిన పనులు ఎప్పుడూ చేయలేదు. చంద్రబాబు నాయుడు మోసం చేశారు. చంద్రబాబు నాయుడుకి తోడుగా అతని కొడుకు లోకేష్ కూడా అలాగే తయారయ్యారు అంటూ చంద్రబాబు నాయుడుని దుయ్యపట్టారు. బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అంతేకాకుండా తాళూరు మండలంలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని మొగలగుండాల చెరువును నేను గెలిచిన వెంటనే పూర్తి చేపించే బాధ్యత నాది అంటూ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ గ్రామానికి ఎప్పుడు వచ్చినా కూడా మన బూచపల్లి శివప్రసాద్ మన గ్రామానికి వచ్చారని చెప్పేసి మొదల అక్కడికి జగన్ అభిమానులకి వారికి నమస్కారాలు. ఇక్కడ రాత్రి కూడా మా కోసం వెయిట్ చేసిన అక్కడికి మరీ ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం, ముఖ్యంగా SC-లందరి కోసం అద్భుతంగా పోరాటం చేసి గతంలో ముఖ్యమంత్రి విధంగా ప్రతి పథకాన్ని పేదవాళ్ళకి అందించిన మహానాయకుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు తెలియజేస్తున్నాం. గతంలో అమౌంట్ లేనప్పుడు ఎంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్న కాలం వచ్చినప్పుడు జగన్ వచ్చిన తర్వాత అమౌంట్ ప్రవేశపెట్టాడు, ABC నేషనల్ పెట్టారు. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టి పేదవాళ్ళందరికీ సహాయం చేసిన మహానుభావులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తెలియజేస్తున్నాం. కులానికి, మతానికి, పార్టీకి పేదవాళ్ళు డెవలప్ అయితే రాష్ట్రం మొదలు డెవలప్ అయింది. ప్రతి పేదవాళ్ళకి అందిస్తూ ముఖ్యంగా మహిళలు తన కావాలంటే నిలబడటం కోసం మహిళలందరికీ నిర్దేశించిన మహానాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇన్ని పథకాలని మన పేదల కోసం వస్తాయి కాబట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది. అక్క బ్లూ సారీ అక్క, ఇన్ని పథకాలని జగన్మోహన్ రెడ్డి మనం ప్రోత్సహిస్తున్నందుకు మనం ఏం చేయాలి? అక్క ఇన్ని పథకాలన్నీ జగన్మోహన్ గారు మన పేదవాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మనం ఏం చేయాలి? ఓటు వేయాలి. దేనికి? చెప్పండి. ఎన్ని గుప్పిలు వేసి ఒక మనిషి నేను గుప్పిలో ఓటు వేయాలి. ఈరోజు చూస్తుంటే తాళూరు మండలం గతంలో పోల్చుకుంటే 2019లో మీ అందరూ రాష్ట్రంలో 10,000 దాకా మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ప్రతి పథకం పేదవాళ్ళు వెళ్తున్నాయి కాబట్టి 10,000 ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి ప్రతి గ్రామం పోయిన ముఖ్యంగా పేదవాళ్ళందరూ ఆయన గ్రామాలకు సమస్యలు ప్రతి ఒక్కరు, ప్రతి పల్లె, ప్రతి ఊరు అందరూ కూడా, ప్రతి రైతు సోదరులను కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే భాగంగా మీ అందరూ కలిసి మీ తమ్ముడిని, మీ అందుబాటులో వాడిని పిలిచే ప్రతి నాయకుడిని ఈ నష్టాల్లో ఒకనే ఉండాలని, మీ నడగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మే 13 జరిగే ఎలక్షన్లో మీ అమూల్యమైన ఉన్నందుకు నాకు మా ఎంపీ అభ్యర్థి శ్రీరెడ్డి బాలశ్రీ గారికి చాలా గురించి నేను ఓట్లు వేయించి అక్కడ విద్యార్థులు నిలిపించవలసిన